చేసుకోండి. సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మీ దగ్గరకు వస్తా. మీకు టెక్నికల్గా ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. ఒక మాట చెక్ చేసుకోండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒక మాట మెరుపుల్ మహేష్ గారి దగ్గరికి వెళ్తాం. మహేష్ గారు, సో ఈరోజు స్టీల్ ప్లాంట్ విషయంలో కనుకండి కేంద్ర ప్రభుత్వం కొంచెం ఉదారంగా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్ పట్ల సానుకూలంగా ఉంటే ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికి దక్కుతున్నట్లో ఇది మిగిలిన పార్టీల వాళ్ళు అభ్యంతరం పెట్టిన నేను మాత్రం మొహమాటలేని కూడా చెప్తాను. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో సరే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించి దానికి నడుంకి కట్టుకొని ఆ నినాదాన్ని నడుం కట్టి ముందుకు తీసుకెళ్లారు తెన్నేటి విశ్వనాథన్ గారు. ఆయనకి ఎంత పేరు వచ్చిందో అంతే పేరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. ఒకవేళ ఈ వ్యవహారంలో స్టబన్గా ఆయన నిలబడి నెగ్గించుకోగలిగితే, అంటే ఆయనకేం సొంత ప్రయోజనాలు ఏం లేవు. మన రాష్ట్రం, మన ఉక్కు, మన హక్కు అనే దాన్ని ఆయన కన్విన్స్ చేసి ఎంతసేపు అంటే ఆయన అక్రాస్ ద టేబుల్ డైలాగ్తో మాట్లాడుకుందాం అంటే పూర్తి డెమోక్రటిక్గా ఆలోచిస్తున్నారు ఆయన. టైం ఎండే కానీ ఆయన ఎప్పుడు అవకాశం వచ్చినా అంతకుముందు గడిచిన 5 ఏళ్ళలో కానీ ఇప్పుడు కానీ ఆయన మాట్లాడుతూ వస్తున్నది ఏంటంటే అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకుందాం, దీన్నైతే ఈ ప్రైవేటీకరణ అంశాన్ని పక్కన పెట్టిద్దామని. ఆ క్రెడిట్ ఆల్మోస్ట్ మనం దాని ఫ్రూట్స్ ఇంకో 2-3 రోజుల్లో ఎంజాయ్ చేయబోతున్నాం. అంటే దాని ఆ అంశం మీద ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా, అంటే మడత పేచీలు ఉంటాయి. అక్కడ ఉన్నది నిర్మలా సీతారామన్ గారు కాబట్టి ఏవో స్టార్ మార్క్ వేసి షరతులు వర్తిస్తాయని ఒక 170 కండిషన్లు పెడతారు మళ్ళీ అందులో. బట్ స్టిల్ ఒక రే ఆఫ్ హోప్ కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందా సార్? ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 99 యజమాన్యానికి, మీకు, అలాగే ప్యానల్ వాళ్ళందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అయితే ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక అడుగైతే ముందు పడిందని మనం అనుకోవచ్చు. దానికి ఈరోజు కుమారస్వామి కూడా ఈరోజు వచ్చి ఆ స్టీల్ ప్లాంట్ ని విజిట్ చేయడము, ఆ తర్వాత కొంతమంది హైదరాబాద్ లో ఎన్ఎండిసి వాళ్ళ అధికారులతో ఆ తర్వాత దీని మీద రిపోర్ట్ తీసుకొని అక్కడ వెళ్ళి చర్చించడం అనే కాన్సెప్ట్ ఉంది. అంటే నేరుగా వచ్చి కుమారస్వామి జస్ట్ లైక్ దట్ వచ్చి చూసేసి ఈ రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తారని నేను అనుకోవట్లేదు. బట్ ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళే చెప్పారు ఎన్ఎండిసిలో వెళ్ళి హైదరాబాద్ లో అధికారులతో కూడా మాట్లాడిన తర్వాత తీసుకుందాం. బట్ ఏంటంటే బిఫోర్ దట్ ఒక 1 వీక్ బ్యాక్ ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే సార్, ఈ యొక్క సెయిల్ చైర్మన్ అయినటువంటి అమర్నాథ్ ప్రకాష్ గారు భారతదేశంలో స్టీల్ యొక్క అవసరం చాలా ఉంది అని పాయింట్ తీసుకొస్తూ ఇప్పటివరకు కూడా వైజాగ్ సంబంధించినటువంటి ఆ ప్రతిపాదన ఏదైతే ఉందో సెయిల్ లో కలపాలన్న ప్రతిపాదన ఏదైతే ఉందో అది ఒకవేళ కానీ ప్రభుత్వం అది కానీ కరెక్ట్ గా కానీ సెయిల్ ని దాని ప్రైవేటీకరణ కాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని సెయిల్ లో విలీనం చేయాలా అని ప్రతిపాదన తీసుకొస్తే మాత్రం పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది అనేసి ఈ మధ్య ఆ యొక్క సెయిల్ చెందినటువంటి అమర్నాథ్ ప్రకాష్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇదే కాకుండా భారతదేశంలోనే ఉక్కు అనేది స్టీల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. 3000 మెట్రిక్ టన్నుల వరకు కూడా స్టీల్ ని మనం ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం ఉంది అనే ఒక విషయాన్ని ఈ మధ్య మన కుమారస్వామి గారు మోడీ గారు చెప్పినట్టు కూడా వెల్లడించారు. సో దట్ మీన్స్ ఏంటంటే ఇంపార్టెంట్ ఆఫ్ ద వైజాగ్ స్టీల్ ప్లాంట్, అదేలాగా స్టీల్ యొక్క ఇంపార్టెన్స్ ఒక సెయిల్ లో కలపడానికి కూడా గవర్నమెంట్ నుంచి కరెక్ట్ రిపోర్ట్ గా ఇవ్వగలిగితే, కరెక్ట్ ప్రతిపాదన తీసుకురాగలిగితే పెడదామనే సంకేతాలు కూడా మనకు అందుతా ఉంది. సార్ ఇవంతా ఒక టాస్క్ అయితే మీరు అన్నట్టు నిర్మలా సీతారామన్ గారు దీని ఏదో అడ్డుపుల్ల వేస్తారు, ఆమెకి ఏపీ అంటే లేకపోతే ఖచ్చితంగా. ఎందుకంటే సార్ ఈరోజు గ్లోబలైజేషన్ లో ఉన్నాం, మనం కాంపిటేటివ్ వరల్డ్ లో ఉన్నాము. ఏ ఒక్క చిన్న పరిశ్రమ స్టార్ట్ చేసిన స్టార్ట్అప్స్ కూడా చిన్నగా స్టార్ట్ చేసి వాళ్ళకి ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్స్ రిసోర్సెస్ లేని కంపెనీస్ కూడా ఈ రోజు ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లిపోతారు. ఇలాంటి ప్రాసెస్ లో ఇది ఒక ఛాలెంజింగ్ అసైన్మెంట్. దీని వెనకాల ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి చాలా క్రెడిబిలిటీ ఉంది. మోర్ ఓవర్ ఏపీలోని ఈ రోజు ఒక హాట్ ప్లేస్ ఏదైనా ఉందంటే ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్. మనం ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ నే కాపాడుకోలేని మనం, అంటే ఎమోషనల్ గా మాట్లాడడం కాదు, ఎంత లాసెస్ ఉన్నా కానీ ఆ లాసెస్ ని మన ఆంధ్ర రాష్ట్ర అప్పులతో పోల్చుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాస్ ఏం కాదు సార్. ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రం గత 5 సంవత్సరాలుగా ఏ సంస్థలకి ఎంత నిన్న చూసినట్టయితే ఆ యొక్క ఏపీ పవర్ సెక్టార్ లో దాదాపు 1,00,00,000 కోట్ల వరకు జరిగినటువంటి ఏదైతే ఒక కేర్లెస్ వల్ల, ఒక అసమర్థుడు వల్ల ఏదైతే లాస్ జరిగిందో, ఇలాంటి లాసెస్ తో పోల్చుకుంటే అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి వచ్చిన లాస్ అయితే పెద్ద లాస్ అయితే కాదు. ఎందుకంటే బిజినెసెస్ లో మనకు కావాల్సిన రిసోర్సెస్ ప్రొవైడ్ చేయగలిగితే, అక్కడ ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ ని కొంచెం టెక్నికల్ గా అప్గ్రేడ్ చేయగలిగితే అక్కడ ఉన్నటువంటి ప్లేసులు కానీ దాని చక్కగా కూడా వాడుకోవచ్చు. సో ఇది పెద్ద ఛాలెంజ్ అయితే కాదు, కానీ దీనికి ఖచ్చితంగా గవర్నమెంట్స్ అయితే మాత్రం నిలబడాలి. నిర్మలా సీతారామన్ గారు కూడా
మీరు అన్నట్టు ఈ రోజు మీరు చాలా సార్లు కోట్ చేస్తూ మాట్లాడారు ఆమె యొక్క ప్రస్తావన గురించి. నేనైతే మాత్రం ఆమె ఇచ్చే మేడం ఏదైతే ఆమె ఇచ్చే రిపోర్ట్ మీద, ఆమె ఇచ్చే డబ్బుల మీద ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు, లేకపోతే నిర్మలా సీతారామన్ గారు ఇచ్చే డబ్బుల మీద మీ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు కాదు సార్. దానికి కావాల్సిన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి ఇవ్వాల్సిందే ఉంది. మనం ఏది ఎక్కువే అడగట్లేదు, దాని అవసరం ఉంది కాబట్టి ఆమె ఖచ్చితంగా ఆమె కేటాయించడం వేరు సార్. అది ఇది ఈ రోజు ఇష్యూ తీసుకెళ్లేది స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన ఇష్యూ. ఈ రోజు కేంద్ర మంత్రి వస్తారు, వాళ్ళు తీసుకెళ్లి అధికారులతో చర్చిస్తారు. దానికి ఖచ్చితంగా ఇంత ఇవ్వగలిగితే అది వర్కౌట్ అవుతున్నప్పుడు అది కేటాయిస్తారని నేను అనుకుంటున్నాను తప్ప ఆ నిర్మలా సీతారామన్ గారి చేతుల్లో ఈ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు ఉంది అని అయితే మాత్రం నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే ఎందుకంటే ఒక మంచి జరిగేటప్పుడు, ఇంతమంది ప్రజలు అడిగేటప్పుడు, ఆంధ్ర రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి నుంచి ప్రతిపాదన తీసుకెళ్ళేటప్పుడు వీళ్ళందరికీ మించి నిర్మలా సీతారామన్ గారు చెప్పే లెక్కలో ఏమన్నా మార్పులు తీసుకొచ్చి దాని వల్ల స్టీల్ ప్లాంట్ కాదు అని చెప్పడానికి మాత్రం కుదరదు సార్. ఆ లెక్క ప్రకారం తీసుకుంటే నేను మళ్ళా చెప్తుంది, రాష్ట్ర అప్పులతో పోల్చుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్య కాదు. ఆవిడ ఈ అంశం అనే కాదు, ఆవిడ లేవనెత్తే అంశాలు ఏంటంటే దేశవ్యాప్తంగా మనం తీసుకున్న పాలసీకి ఇది విరుద్ధం కదా అంటే చాలు, ఆ ఒక్క అంశం అలా తీసుకొచ్చి టేబుల్ మీద పెడితే చాలు. మనం మళ్ళీ నెక్స్ట్ క్యాబినెట్లో దీని మీద మాట్లాడుకుందాం అంటూ క్యాబినెట్ సమావేశం ముగుస్తుంది ఆ రోజు. సార్ ఈసారి అలాంటివన్నీ కుదరదు సార్. ఎందుకంటే ఈసారి డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తున్నాము. దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ యొక్క రోల్ ఈరోజు సెంట్రల్ లో కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు అన్నట్టు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఒక ఇష్యూ లైమ్ లైట్ లో ఉంది. ఇంకా కూడా ప్రజలు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఉద్యోగ వాళ్ళు కూడా ఒక నమ్మకంతో ఉన్నారంటే అది కేవలం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బయట వచ్చి స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడింది. ఈవెన్ ఆ రోజు మాట్లాడేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అలయన్స్ లోనే ఉన్నారు. సో ఆ ప్రస్తావన ఆ రోజు నుంచి ఇదేదో జస్ట్ లైక్ ఈ రోజు ప్రస్తావించిన సబ్జెక్ట్ కాదు సార్. 3-4 years గా ఆయన అలయన్స్ లో ఉన్నప్పటి నుంచి మాట్లాడుతున్నారు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ కానీ ఈవెన్ అంత టైంలో ఉన్న టీడీపీ కూడా దాని మీద గట్టిగా మాట్లాడిన సందర్భంలో కూడా అక్కడ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పక్కన నిలబడ్డారు, మాట్లాడారు. కాబట్టి అది లైమ్ లైట్ లో ఉంది. సో ఏ డేటా లేకుండా, ఏ గ్రౌండ్ వర్క్ లేకుండా ఒక ఎమోషనల్ గా మాట్లాడిన కంటెంట్ అయితే మాత్రం కాదు. సో నేను చెప్పడం ఏంటంటే ఇది అంతకంటే కూడా ఒక పాజిటివ్ ఏంటంటే సార్, ఈ మధ్య నేను అన్నాను సెయిల్ చైర్మన్ గారు దీని మీద ఒక పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. ఇఫ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ మీరు ప్రైవేటీకరణ ఆపేసి సెయిల్ లో మీరు విలీనం చేస్తారన్నట్టయితే అది తీసుకునే అవకాశం ఉంది అన్న మాట చెప్పడం తర్వాత సార్ ఎంత రాజకీయ నాయకులు మాట్లాడినా కానీ అధికారులు అక్కడ ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కేసు కింద షరతులు వర్తిస్తాయి అని ఉంటాయి.